బాధిత కుటుంబాన్ని పరామర్శ. పగడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విరూపాక్ష నాయుడు బాధిత కుటుంబం సభ్యులను కలిసి పరామర్శించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, 10 లక్షలు ఆర్థికంగా సహాయం చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంశాఖ మంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా బాలిక అదృశ్యమై 7 రోజులైనా ఇంతవరకు కనిపెట్టకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. త్వరగా తేల్చకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన తీవ్ర ఉద్రిక్తత చేస్తామని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష నాయుడు అన్నారు. ఈ రోజులైంది అతి కిరాతకంగా మర్డర్ చేసి, ఆ పిల్లలు చెప్తున్నారు, మర్డర్ చేసి చెడిపి మర్డర్ చేసి ఎక్కడనేది అసలు ఆచూకు తెలుక్కున్నట్ల ఇది దాచిపెట్టిందంటే ఎందుకో మళ్ళా ప్రభుత్వమే వాళ్ళ సపోర్ట్ ఉందో తెలియదు. కానీ రోజుకో రోజు ఆ పిల్లలు రోజుకు ఒక స్థలం చూపిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ఆమె మహిళా హోంమంత్రి దీన్ని ఖచ్చితంగా ఆమె చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఏ రోజులో ఆమె కానీ మహిళనే, మహిళా హోంమంత్రి ఉన్నా కానీ ఇంతవరకు చర్య లేదంటే దీని వెనుక మళ్ళీ మేమేమనుకోవాలో మాకు అర్థం కాదు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల హస్తంగానే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లల్లో మైనర్లు అంటున్నారు. ఆ మైనర్లకి వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళని కానీ పిలిపించి స్టేషన్ పిలిపించి ఎక్కడున్నారో తెలిసి వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్ చేసి కేసుని డైవర్ట్ చేయకున్నట్ల. ఎందుకంటే మనందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మీకున్నారు, మాకున్నారు, అందరికి ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వము మన సావంతి కుటుంబాలు చాలా, వాసంతి కుటుంబం చాలా దినాగాదులో ఉంది. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తున్నాము, వాళ్ళు ఏడ్చుకుంటే ఏ రోజు నుంచి ఏడ్చుకునే ఉన్నారు. అందుకోసము ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, వాళ్ళని ప్రభుత్వమే ఖచ్చితంగా ఆదుకోలేని విధంగా మేము వాళ్ళకి తక్షణమే 10 లక్షలు తల్లిదండ్రులకి ఇచ్చి, అదేవిధంగా ప్రభుత్వం తరఫునగా వాళ్ళ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున ఉద్యోగం ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయినారు. చాలా బీద వాళ్ళలో కూలిపోతేనే తెచ్చుకొని తినేవాళ్ళు, మాకేమో ఎక్కడ భూమిగా లేదంటున్నారు. ఖచ్చితంగా ఇది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఆ బాబుని ఎక్కడో ఆచూకే ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు పెద్దలు దీంట్లో పాత్రని తెలుస్తుంది అమ్మకి. లేదంటే రోజుకోటి మలపు తిరుగుతుంది. ఓ రోజు శ్మశానం అంటున్నారు, ఓ రోజు నీళ్ళలో కృష్ణానదిలో వేసినామంటున్నారు, ఓ రోజు ఏమో ఇంకా ఎక్కడో చెప్తున్నారు. దీన్ని ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సీరియస్ ఖచ్చితంగా తీసుకోవాలి. సీరియస్ తీసుకొని ఆమె వెనకనే మన హోంమంత్రి గారు ఆమె ఖచ్చితంగా వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఓదార్స్తే బాగుంటుంది. అంటే మీకు కానీ మర్యాద ఉంటుంది. ఆమె కానీ లేడీ హోంమంత్రి కాబట్టి మహిళల తరఫున విధంగా ఆమె ఫస్ట్ ఆమె ప్రమాణ చేసిన వల్ల మనసుడు నేను ఏదున్నా నీకు అక్కా చెల్లెలు అండదండలో ఉంటానని ఆమె ప్రమాణం చేసింది. కాబట్టి ఈరోజు ఆమెకి ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా ఆమె దిగొచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళని ఆదుకోవాలనే విధంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళకి అండదల నుండి మా జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న దగ్గర తీసుకొని పోయి ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ ఉండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇట్లావి జరగకుండా నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా చూడాలని ఇప్పటికే 4 ఏళ్ళ దగ్గర అయింది. ఇది ఇవాళ ప్రభుత్వం వచ్చినాక కొంచెం అందుకోసం ఇట్లా నెక్స్ట్ జరగకోకుండా ఖచ్చితంగా ప్రభుత్వం అయితేనేమి, హోంమంత్రి అయితేనేమి అందరూ దీని మీద చర్య తీసుకొని ప్రత్యేకంగా ఆమె మాకి ముచ్చుమరికి రావాలనే విధంగా మేము కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.